పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నావు, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రజలకు బోధిస్తూ ఉన్నావు. మరి ఎందుకు ఇతరుల సేవకుల పట్ల గోతులు తవ్వడం, ఇతర విశ్వాసుల పట్ల గోతులు తవ్వడం, ఇతరుల యొక్క వారు బాగున్నారని చెప్పి వారికి గోతులు తవ్వడం, వారు క్షేమంగా ఉన్నారని, సంతోషంగా ఉన్నారని చెప్పేసి? క్రైస్తవుడా, ఇది నీకు తరమా? సేవకుడా, నీకు తరమా? పేరుకు పెద్ద సేవకుడివే, పేరుకు పెద్ద సేవకుడి, మరి బుద్ధి మారట్లేదే, ఇంకా గోతులు తవ్వే బుద్ధే. పేరుకు మంచి మంచి పేరు గల్లవాడివే. అయ్యో, ఆయన వంటి సేవకుడు ఎవరు లేరురా, అయ్యో ఆయన గొప్ప పేరు కలిగిన వాడురా, అయ్యో మంచి ప్రఖ్యాతి కలిగిన వాడు అని పేరే పేరే, కానీ బుద్ధి మారట్లేదుగా, బుద్ధి మారట్లేదుగా. వాణ్ణి పడగొట్టి నేను వద్దామని, వాణ్ణి పడగొట్టి నా కుమారుని తెచ్చుకుందామని, వాణ్ణి పడగొట్టి నా సొంత వారిని పీక్కొచ్చి ఆ ప్లేస్లో పెడదామని, లేకుంటే ఈ సంఘము సమాజము నేనే చలామణి చేయాలని అనుకునే బుద్ధులు మారట్లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీవే ఆశీర్వాదం పొందాలని, నీవే దీవించబడాలని, నా కుటుంబమే బాగుండాలని అని కోరుకోవడంలో ఏమాత్రం న్యాయం ఉందా? ప్రభువారు ఎందుకు నీకు ఆ పరిచర్య అప్పచెప్పారు? ప్రభువారు ఎందుకు నీకు చక్కటి మందిరాన్ని ఇచ్చాడు? ప్రభువారు ఎందుకు చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు? నీవు ఎలాగైతే క్షేమకరంగా ఉన్నావో ప్రక్కవారు కూడా అదే క్షేమాన్ని వారు అనుభవించాలని, నీవు ఎలాగైతే రక్షణ పొందుకున్నావో అదే రక్షణ వారికి నీ ద్వారా అది కలగాలని, ఆ ప్రజలకు నువ్వు స్వార్థ చెప్పాలని, వారు కూడా నీవు పొందుకుంటున్న ఆశీర్వాదము వారు కూడా పొందుకోవాలని పాలిభాగస్తులు కాదు. పేరుకు చెప్తావు, ప్రభు ఆశీర్వాదం ఇస్తాడు, ప్రభు ఆశీర్వాదిస్తాడు, నేను ప్రకటించే యేసయ్య రక్షణ ఇస్తాడు, నేను పొందుకున్న ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలని ప్రకటిస్తావు. ఒకవేళ వాళ్ళు పొందుకుంటే ఏం చేస్తావు? గొయ్యి తవ్వుతావు. నాకన్నా ఎక్కువ ఆశీర్వాదం వాళ్ళు పొందుకుంటున్నారే, వారిని ఎలాగైనా తప్పిద్దాము, నాకన్నా బాగా పాట పాడుతున్నారే, వారిని ఎలాగైనా తప్పిద్దాము అనే చెడ్డ తలంపు మనుషుల్లో అపవాది వెతుకుతున్నాడు. ఆనాడు హవ్వ ఆదాములో కూడా ఈ యొక్క అపవాది క్రియే, దేవదూతల వలె మారతావు అన్న ఆలోచన ఇవ్వడం బట్టే తప్పు జరిగిపోయింది. ఈనాడు అపవాది ఇలాంటి బుద్ధులు మనుషులకి ఇస్తూ ఉన్నాడు.